తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసినట్టున్నారు షోకాజ్ నోటీస్ కి రిప్లై ఇవ్వకపోవడం తర్వాత. సో ఇది మనసు చంపుకొని సస్పెండ్ చేసలేదు, ఎవరి కళ్ళలో ఆనందం కోసం సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఆనందం కోసమో ఎవరి తృప్తి కోసమో చర్యలు తీసుకోవడం అనేది ఉండదు. ఓకే, మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినారు. మల్లన్న గారికి బీసీ బిడ్డగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి ఆనాడు అన్ని విధాలు ఆదుకొని గెలిపించిన సందర్భం మర్చిపోకూడదు. మల్లన్న బీసీల కోసం పోరాడిన వ్యక్తి, దాంట్లో అనుమానం లేదు. బీసీ బిడ్డగా అనునిత్యం బీసీల కోసం పోరాడుతున్న వ్యక్తి. ఆ పోరాడే తరుణంలో చాలా తప్పులు దొంగతో వచ్చినాయి. చాలాసార్లు మల్లన్న గారు చెప్పడం జరిగింది, మనం మన కులం కోసం పోరాటప్పుడు, మన వర్గం కోసం పోరాటప్పుడు వేరే వర్గాన్ని వేరే వ్యక్తులు కించపరుస్తూ మాట్లాడే హక్కు మనకు లేదని మాట చెప్పడం జరిగింది. అయినప్పటికీ చాలా సందర్భం జరిగినా బీసీ బిడ్డగా బీసీల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి మనం ఓట్స్తో వచ్చినాం. కానీ ఎప్పుడైతే వారు రాహుల్ గాంధీ గారి ఆశయమైనటువంటి కుల సర్వే ఈ రాష్ట్రంలో చాలా పారదర్శకంగా శాస్త్రబద్ధంగా చేసినటువంటి కుల సర్వేని తప్పుపడుతూ అనరాని మాటలు అంటూ దాన్ని కాల్చేయడం చించేయడం పట్ల ఏఐసిసి దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే రాహుల్ గాంధీ యొక్క మానస పుత్రిక కుల సర్వే. రాహుల్ గాంధీ గారి అంశాన్నే ఆ రకంగా తీవ్రంగా మాట్లాడడం చించేయడం పట్ల ఏఐసిసి తీవ్రంగా పరిగణించింది, షోకాజ్ ఇచ్చింది, సస్పెండ్ చేసింది. సో రాహుల్ గాంధీ గతంలో చేసింది కూడా ఇదే, నేను పార్టీలో చేసిన తప్పుని ప్రశ్నించడం జరిగింది. సో దానికి షోకాజ్ ప్రశ్నించే వేదికలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే వేదికలు ఉంటాయి. 4 గోడల మధ్య రాహుల్ గాంధీ ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. నిన్న మా సమావేశం జరిగింది, చాలా విషయాలు మేము చర్చించుకున్నాం. కానీ బయట విచ్చలవిడిగా మాట్లాడడం, పార్టీ యొక్క లైన్ని తప్పడం అనేది పార్టీ జీర్ణించుకోదు. ఇవాళ మన్నలే కాదు, నేను మల్లన్న ఇచ్చిన షోకాజ్ ద్వారా చాలా మందికి నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. చిన్నవారైనా పెద్దవారైనా, ఏ కులం ఏ మతం వారైనా పార్టీ లైన్ తప్పితే చర్యలు ఉంటాయి. పార్టీయే సుప్రీం. అంటే గతంలో ఈ తరహా చర్యలు లేవు కదా? ఎందుకు లేవు కదా, చాలా సందర్భాల్లో జరిగినాయి. సో రీసెంట్ గా చాలా మంది కోమటిరెడ్డికి ఇచ్చాం, కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నాడు, క్షమాపణ చెప్పినాడు, ఏదో ఒకటి వివరణ ఇచ్చుంటే అయిపోయేది. డెఫినెట్ గా ఈయన కూడా వివరణ ఇచ్చి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏం కదా సరైన ఫోరంలో చెప్పి ఉండాల్సింది. సమయం కూడా ఇచ్చినాం. లైన్ దాటి మాట్లాడినారు. మల్లన్న తాను ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనే మాట కూడా మర్చిపోయినాడు. కాంగ్రెస్ బీఫారం ఇస్తే కరీంనగర్లో వారికి వ్యతిరేకంగా పనిచేసినాడు. సో ఇవన్నీ కూడా ఎవరు పనిచేశారు? మల్లన్న గారే కాంగ్రెస్ క్యాండిడేట్కి చేయకుండా వేరే పనిచేసినట్టుగా ఆధారాలు వచ్చినాయి. ఏఐసిసి దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. క్రమశిక్షణ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే మాట నిన్న మీనాక్షి నటరాజన్ ఇదివరకు ఏఐసి వద్ద పెండింగ్ ఉన్నటువంటి ఈ అంశం ఏఐసి సూచన మేరకు సస్పెన్షన్ జరిగింది. సో ఇప్పుడు నల్గొండలో ఉన్న కొంతమంది లీడర్లు చేసిన పని అని మళ్ళీ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు జానారెడ్డి ఇప్పించిండు, ఆయన కళ్ళలో మల్లన్న గారు అర్థం చేసుకోవాల్సింది, నేను కూడా మల్లన్నని బీసీ విషయంలో ఆయన పోరాడే తీరుని అభినందించిన వ్యక్తిని. ఇది కులాల పంచాయతీ కాదు, మతాల పంచాయతీ అంతకన్నా కాదు. క్రమశిక్షణ ఎవరు ఒక కులాన్ని తిట్టడంతోనే మీరు సస్పెండ్ చేశారా? లేదు, కులాన్ని తిట్టి ఆయన చాలా రోజులైంది, అప్పుడు చర్యలు తీసుకోలేదు కదా. ఎప్పుడైతే ఆయన కుల సర్వే డాక్యుమెంట్ ఇచ్చినాడో ఈ విషయాన్ని ఏఎస్ తీవ్రంగా పరిగణించింది. డాక్యుమెంట్ ఇచ్చడం అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని, రాహుల్ గాంధీ గారి యొక్క స్వప్నాన్ని చించడంగానే ఏసీ పరిగణించింది. ఈ రకంగా చర్యలు జరిగాయి. కులగణన సర్వే పైన కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కొట్లాడిన, మీకు సలహాలు ఇచ్చిన మేధావులు ప్రొఫెసర్లంతా కాన్ఫరెన్స్ లో రౌండ్ టేబుల్ పెట్టి క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఇది తప్పుల తడకగా ఉన్నది అని. నిన్న కంచాయిలే గారు ఒక ఆర్టికల్ రాశారు, చదవండి. ఓకే, ఇప్పుడు నేను మీ ద్వారా కుల సర్వే జరిగిన తీరును ఎవరైతే తప్పుపడుతున్నారో వారికి సూటిగా అడుగుతా ఉన్నాను, ఏ ఆధారంగా మీరు తప్పు అంటా ఉన్నారు? మీ దగ్గర ఆధారం ఉండి ఫలానా ఆధారంగా దీన్ని బేస్ చేసుకొని ఈ కుల సర్వే తప్పు అంటున్నామంటే మేము సరిదిద్దుకుంటాం. మేము బాజాప్తా చెప్తా ఉన్నాము, ఇది మా దగ్గర పర్ఫెక్ట్ ఆధారం ఉంది,
ఈ సర్వే పర్ఫెక్ట్గా జరిగింది, ఈ సర్వే శాస్త్రీయబద్ధంగా జరిగింది, ఈ సర్వేలో వివరాలు ఇచ్చిన వారు సెల్ఫ్ డాక్యుమెంట్, సంతకాలు చేసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది. నా ఇంటికి సర్వే వస్తే నేను నా వివరాలు ఇచ్చి నేను సంతకం చేశాను. ఇట్స్ సెల్ఫ్ డిక్లేర్డ్ డాక్యుమెంట్. ఎక్కడ కూడా అరమరిక లేకుండా చాలా మెట్రికులస్గా సర్వే జరిగింది. మేము బాధ్యత చెప్పగలుగుతాం. ఎవరైతే ఈ సర్వే తప్పంటున్నారో మీరు ఏదైనా ఆధారం ఉంటే చూపెట్టండి. ఏ ఆధారం లేకుండా కేవలం దీన్ని బద్నాం చేయాలని, లేదు కొంతమంది ఏమో బీసీలకు న్యాయం జరుగుతుందని కడుపు మంటతో మాట్లాడుతున్న తీరును మేము పట్టించుకోం. మా నిబద్ధత ఉంది. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు పరిపూర్ణంగా ఫుల్ఫిల్ చేశారు. పరిపూర్ణమైనటువంటి సర్వే ఇవ్వగలిగినాం. ఇట్స్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. ఈ రాష్ట్రంలో మేము చాలా సందర్భాల్లో మేము ఇంతం చెప్పుకునే వాళ్ళం. ఇలా అఫీషియల్గా మేము 56% ఈ రాష్ట్రంలో ఉన్నామని చెప్పుకునేటువంటి హక్కుని కలగజేసింది కాంగ్రెస్ పార్టీ. దానికి వేరే ఎజెండా ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? ఎవరికి? మల్లన్న. ఆ వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను. మల్లన్న మాట్లాడిన తీరు, ఆ చించేసిన తీరు, దాని మీద షోకాసు, దాని మీద సస్పెన్షన్ ఇవన్నీ కాంగ్రెస్ లో కామనే కదా సార్. చించుతూనే ఉంటారు, కొట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకు ఆ డెన్సిటీ, ఇవన్నీ హై డెన్సిటీగా ఎందుకు ఏఐసి తీసుకుందో దీనికి ఎంత ఆలోచించాల్సిన అవసరం డెఫినెట్ గా. ఒక డాక్యుమెంట్ ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు, ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పాను, రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు ఇక్కడ ఒక అర్గవరం చెందిన ముఖ్యమంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు రెడ్డి వర్గం చెందిన ముఖ్యమంత్రి. ఆయనే సాహసం చేసి ఇది రాహుల్ గాంధీ గారి కోరిక కాబట్టి కుల సర్వేకి ఆర్డర్ చేయడం జరిగింది. అది అర్థం చేసుకోవాలి కదా మనం. ఇలా 56% మేము ఉన్నామని ఒక డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు దాన్ని మనం తీసుకొని ముందుకు పోదామా, దాన్ని తలదనుకుందామా? ఇప్పుడు బీసీ సంఘాలు నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడండి. కొంతమంది సకల జనుల కుటుంబ సర్వే కోట్ చేస్తున్నారు. దానికి అసలు శాంటిటీ లేదు. అది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంటే కాదు. దాన్ని పోల్చుకున్న దానికన్నా మెరుగైన సర్వే ఇది. దాంట్లో బీసీలు మీరు 51% చూపించారు, ముస్లింలు ప్రస్తావన లేదు. దాంట్లో మేము 56% చూపించాం. మీరు 21% అగ్రవాలను చూపించారు, మేము 16% చూపించాం. మరి ఇది బేస్ అయిన సర్వేనా లేక మీది బేస్ అయిన సర్వే అనుకుంటారా? సో ఆధారం లేకుండా మాట్లాడే వారికి మేము జవాబు ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్న బీసీ బిడ్డలే కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఇది సర్వే పర్ఫెక్ట్గా జరిగింది. ఎవరన్నా కావాల్సుకొని కేసీఆర్ కేటీఆర్లను సర్వేలో నామోదు చేసుకోకుండా వాళ్ళ కర్మ అది. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఒక డాక్యుమెంట్ ఇవ్వగలిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. సో భవిష్యత్తులో మీరు అన్నట్టు బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ చేయబోతున్నదా? డెఫినెట్గా నేను గతంలో స్టేట్మెంట్ డెఫినెట్గా మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీలకి సువర్ణ అవకాశం భవిష్యత్తులో ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది ఏ ఇతర పార్టీలో సాధ్యం కాదు. అంతవరకు మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.